ఇప్పుడు గాంధీ మహాత్ముని పనిని పూజించుము అన్నాడు. గాంధీ మహాత్ముడు పనిని పూజించుము అన్నాడనమాట. పని దైవంతో సమానము, పని దైవంతో సమానము, పనిని పూజించుము అన్నాడు. ఏ పనైనా సరే కాన్ఫిడెన్స్గా, అది ఒక భయము భక్తి. అదే పెద్దవాళ్ళు అంటారు, అసలు భయం భక్తి ఏం లేదు ఈ పిల్లకి, భయం భక్తి ఏం లేదు ఈ పిల్లోడికి అంటూ ఉంటారనమాట. అది ఒకటే. మహాత్మా గాంధీ గారు అన్నమాట రెండు ఒకటే. అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్. తర్వాత అది అలా అలా మాడిఫికేషన్ అయ్యి చిన్న నేమ్ అయింది. ఆ నేమ్ ఏదైనా కొంతమందికి చిన్న నేమ్సే అది ఇదవుతుంది అనమాట. అంటే మహాత్మా గాంధీ గారి గురించి చెప్పే అంత గొప్పదాన్ని అయితే నేనైతే కాదు. కానీ ఒక సూక్తులు అంటే స్లోగన్స్. తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు, తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు, పనిని పూజించుము. తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు, పనిని పూజించుము. ఈ రెండు అయితే నాకు బాగా, ఈ రెండు అయితే ఫిక్స్ అయిపోయింది నాకు చాలా రోజులు. ఎందుకంటే మా కొడుకు మదిరాల నవోదయలో చూడటానికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద తెలుగులో రాసి ఉంటాయి అన్నమాట. తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు, పనిని పూజించుము స్లోగన్స్. ఆ స్లోగన్స్ ఫాలో అయ్యటం అది గుడ్ రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది అనమాట. అదనమాట అది. ఇప్పుడు తల్లి దగ్గర నుంచి కొడుకు నేర్చుకోవటం కాదు, కొడుకు దగ్గర నుంచి తల్లి నేర్చుకోవటం అనమాట. అదనమాట మా బాబు స్కూల్ దగ్గర నుంచి నేను నేర్చుకుంది అనమాట. అదనమాట. పనిని పూజించము, తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు, అది ఆ రెండు నేర్చుకున్నాను అనమాట. అదే అనమాట. దీపాలు, ఇంకా దీపాలు అయినా ప్రార్థన అయినా, దీపాలైనా కనీసం 70% సంకల్పం. తెలుగు చాలా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది మాట్లాడటానికి వినటానికి. కానీ కొన్ని తెలుగు పదాలు కొన్ని విషయాలు నేర్చుకోక తప్పదు. అదనమాట సంకల్పం అంటే బలమైన ఇదన్నమాట, కాన్ఫిడెన్స్. ఈ వర్క్ కావాలి. ఈ సంకల్పాలు ఇవన్నీ ఇప్పుడున్న వాళ్ళకి చెప్తే కనుక, ఇప్పుడు ట్రెండ్ వాళ్ళకి ఏమన్నా క్రాక్ ఎక్కువైందట్టుంది. క్రాక్ తగ్గటానికి చాలా హాస్పిటల్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట. దానికి మనసులో పేరుకుపోయిన ఒక క్రాక్ని రిలీఫ్ చేయటానికి చాలా వైద్య నిపుణులు, చాలా దానికి ఒక కోర్సు ఉంది, వైద్య నిపుణులు కూడా ఉన్నారు. అది ఒక డిసీజ్ లాగా కూడా మారిపోతుంది. ఏదన్నా ఒకటి మనం అదే పనిగా అదే వర్క్ చేయాలి అనే ఒక ఇది ఉన్నప్పుడు దానివల్ల ఫర్దర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. మనస్సు దగ్గర నుంచి శరీరానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. దానికి కొన్ని మెడిసిన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఆ మెడిసిన్స్ యూజ్ చేస్తే ఈ కొంచెం రిలీఫ్ వస్తుంది, బ్రెయిన్, హార్ట్ అలా అన్నమాట. అట్లా ఇప్పుడు చాలా మెడిసిన్స్, చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అల్లోపతిలో, హోమియోలో, ఆయుర్వేదిక్లో. ఇంకా మరీ అంత క్రాక్గా ఉంటే ప్రజెంట్ ట్రెండ్లో ఇది అవుతుంది, పిచ్చి క్రాకు అనే కామెంట్స్ వస్తాయి అన్నమాట. పిచ్చి క్రాకు తగ్గట్లేదు అని. కాలాన్ని బట్టి వెళ్ళిపోవటమే అంతే. కాలాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటే ఏమీ ఉండదు. ఎందుకంటే వానాకాలం వానకు తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుంటాం. అంటే వర్షాకాలము అలాంటివి కొన్ని కూల్ డ్రింక్స్, పెరుగు అలాంటివి తగ్గించేస్తాం అన్నమాట వర్షాకాలం. నెక్స్ట్ ఎండాకాలము కొన్ని ద్రవాలు తీసుకుంటూ ఉంటాం. అట్లా శీతాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అంతే. ఇప్పుడు కాలానికి తగ్గట్టుగా వెళ్ళిపోవటం మనకు తెలుసు ఆల్రెడీ. కానీ మనలో ఒక కృత నిశ్చయం అంటారు తెలుగులో. కృత నిశ్చయానికి బందీలైపోయి ఆ మార్గంలోనే వెళ్ళాలని కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాం ఒక్కోసారి మనకు తెలియకుండా. అదనమాట. అలాంటివన్నీ తగ్గించుకోవటం,
మనశ్శాంతిగా ఉండటం ఎంతో మంచిది.